బాధ్యత. ఒకరి మీద ఒకరు మనం డామినేట్ చేయడం కాదు మనకి ఈ కార్యక్రమము. అందరం కలిసి మనం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇంకోటి నేను ఎంప్లాయీస్ మీ అందరికి రిక్వెస్ట్ చేసేది, మీరు జీతం గురించి పనిచేయడం లేదు. ఈ కార్యక్రమాన్ని మీరు ఏదో ఎంప్లాయీగా నా బాధ్యత ఏదో నిర్వర్తించేస్తానని కాకుండా ఇట్ ఈస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రాథమికంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుగురించి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది, సెకండ్ థింగ్ ఈజ్ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కాండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా కోరుకునేది అదే. కనుక ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని, మూడోది ఏంటి అని అంటే మనం ఇతర నియోజకవర్గాలతో పోటీ పడాలి. ఆ పోటీ తత్వం లేకుంటే కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎప్పుడైతే పోటీ తత్వం ఉంటుందో, ఎస్ మనం సక్సెస్ఫుల్గా మనం ఈ కార్యక్రమాలు మనం నిర్వర్తించుకుందాం, అందరి భాగస్వామ్యం ఉండే విధంగా చూసుకుందాము. ఓవరాల్గా ఏంటి అని అంటే రేపు పొద్దున కూడా మళ్ళీ మనం ఈ నియోజకవర్గము ఈ మండలానికి సంబంధించిన ఆఫీసర్స్నే కనుక మాకు ఈ ఆఫీసర్ ఉన్నప్పుడు మాకు చాలా కార్యక్రమాలలో మాకు అండగా ఉన్నారు అనే ఒక పబ్లిక్ ఒపీనియన్ కూడా మనం ఫామ్ చేసుకోవాలి. అల్టిమేట్గా మనకు జడ్జెస్ ఎవరు? పబ్లిక్ ఈజ్ అవర్ జడ్జెస్. మన పబ్లికే న్యాయ నిర్ణేతలు. అంటే డిపెండ్ అవర్ మన పర్ఫార్మెన్స్, వాళ్ళతోటి మనం ఉండే కన్వీనియన్సీ, వాళ్ళతో ఉండే అనుబంధం. అల్టిమేట్గా ఒక వివరాలుగా చెప్పాలి అని అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్గా మనం అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కనుక సార్ నేను కూడా అక్కడ ఉండి అప్లికేషన్స్ తీసుకోవడం అనేది పెద్ద నా అవసరం లేదు. కానీ బట్ ఎవ్రీ సెంటర్ను ఏ విధంగా నడుతుంది అనేది, అంటే మూవింగ్ ఇన్స్పెక్షన్ అంటారు చూసారా, మూవింగ్ ఇన్స్పెక్షన్ అన్నాలో మూవింగ్ ఎట్లా జరుగుతుందని చూడడము, ఏ విధంగా చేస్తున్నారని చూడడం అనేది వస్తే కూడా నేను ఎక్కువసేపు ఉండకుండా ఒక కొంత ఆల్ తిరుగుతుంటే రెండు ఉంటాయి. ఒకటి పబ్లిక్ కూడా అరే మా ప్రజాప్రతినిధులు వస్తున్నారు, మాకు సహకరిస్తున్నారు, ఒకటి మెసేజ్ పోతుంది. రెండోది మీకు కూడా అరే మా ఎమ్మెల్యే గారు వచ్చిండు, మా యొక్క పర్ఫార్మెన్స్ మా యొక్క డ్యూటీస్ను కూడా చూస్తున్నారు అన్నప్పుడు మీకు ఒక సాటిస్ఫాక్షన్, నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్. ఏంటి అంటే నియోజకవర్గంలో ఉన్న ఆల్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా. అందులోంచే మనము మన సాటిస్ఫాక్షన్ గురించి పనిచేద్దాం, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మనము మధ్య మధ్యన కలుస్తూనే ఉంటాం. ఓవరాల్గా జరిగిన తర్వాత కూడా మనం ఒక రివ్యూ పెట్టుకొని ప్లస్ అండ్ మైనస్ ఆఫ్ ఇవి కూడా మనము డిస్కస్ చేసుకుందాం. అల్టిమేట్గా మీరున్న రోజులు, నేను 5 సంవత్సరాలు, మీరున్న రోజులు, మనం అందరం అంటే నెక్స్ట్ మీ ఆఫీసర్ వస్తూనే ఉంటారు కనుక మీరున్నట్టే. కనుక 5 సంవత్సరాలు మనం అందరం కూడా కలిసిపోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక స్థానిక శాసనసభ్యుడిగా మీ అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్, సహకారాన్ని కూడా నేను రిక్వెస్ట్ తోటి కోరుతున్నాను, నాట్ ఫర్ డిమాండ్. ఒక రిక్వెస్ట్గా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అందరం కలిసి ఈ పరకాల నియోజకవర్గానికి ఒక మంచి పేరు తీసుకొద్దామని చెప్పి, దానికి మనం అందరం కలిసి ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాధ్యత ఒకరి మీద ఒకరు మనం డామినేట్ చేయడం